ఈరోజు నేను డిఫరెంట్ ఏరియాలో డిఫరెంట్ ప్రాజెక్ట్తో మీ ముందుకు రావడం జరిగింది. ఇప్పటి వరకు మీకు ప్రమోట్ చేసిన ఏరియాలు వేరు. ఈరోజు పూర్తిగా కొత్త ఏరియాకి రావడం జరిగింది. వెరీ పీస్ఫుల్ లొకాలిటీకి రావడం జరిగింది. బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్కి రావడం జరిగింది. అది కూడా ఏపీసీఆర్డీఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్కి రావడం జరిగింది. అలాగే రేటు చాలా రీజనబుల్గా ఉన్న ప్రాజెక్ట్కి రావడం జరిగింది. అలాగే ఔటర్ రింగ్ రోడ్డుకి 10 కిలోమీటర్ల లోపలే ఉన్నాం మనం. ఇన్నర్ రింగ్ రోడ్డుకి ఆనుకుని ఉన్నాం. అయితే మీకు సరౌండింగ్ హైలైట్స్ ఇంకా ఫ్యూచర్లో రాబోయే హైలైట్స్ చెప్పుకునే ముందు ఈ వెంచర్లో ఇచ్చే డెవలప్మెంట్స్ చెప్పుకుందామండి. అయితే మీరు బ్యాక్ సైడ్ ఉన్న స్కల్ప్చర్ చూస్తున్నారు కదండి, వెల్కమ్ స్కల్ప్చర్. ఇది స్కల్ప్చర్ ఎవరైతే పెడతారో వాళ్ళు ఎక్సలెంట్ డెవలప్మెంట్ చేస్తారని అర్థం అండి. ఇది ఒక సింబాలిక్ అనుకోవచ్చు. హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ మనకి ఈ స్కల్ప్చర్ ఎక్కడ చూసినా ఆ వెంచర్లు సూపర్గా ఉంటాయి. ఆ ఓనర్స్కి మంచి టేస్ట్ ఉందని అర్థం. అయితే డెవలప్మెంట్స్ చెప్పుకుందామండి. ముందు ఇది ఒక ఏపీసీఆర్డీ అప్రూవ్డ్ లేఅవుట్. ఏపీసీఆర్డీ అంటే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అప్రూవల్ ఉన్న వెంచర్ అండి. ఈ ఏరియాలో ఎవరు వెంచర్ వేసినా లీగల్గా ఉండాలంటే 100% ఈ అప్రూవల్ ఉండి తీరాల్సిందే. నెక్స్ట్ ఏంటంటే దీనికి 70% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉందండి. 100% వాస్తు ప్రకారం డెవలప్మెంట్ చేస్తున్నారు. అలాగే ఇది చుట్టుపక్కలంతా కూడా రెసిడెన్షియల్ జోన్ ఫుల్. దీనికి ఇక్కడ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ వస్తుందండి. అలాగే 40 × 33 ఫీట్ సీసీ రోడ్స్ వస్తాయండి. తార్ రోడ్లు కాదు, కాంక్రీట్ సిమెంట్ రోడ్స్. అలాగే 3 ఫేస్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నారండి. ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ఉంటాయి. ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది. ఎవెన్యూ ప్లాంటేషన్ ఉంటుంది. రోడ్లకు ఇరువైపులా ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఉంటుందండి. అలాగే ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్ ఉంటుంది. అంతేకాకుండా ప్రతి ప్లాట్కి నేమ్ బోర్డు ఉంటుంది. 24/7 సీసీటీవీ సర్వీలెన్స్తో సెక్యూరిటీ ఉంటుంది. అలాగే ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేసిన తర్వాత సేల్స్ అన్నీ అయిన తర్వాత వదిలేసి వెళ్ళిపోవటం కాకుండా 2 ఇయర్స్ ఫ్రీ మెయింటెనెన్స్ ఉంటుందండి ప్రాజెక్ట్ని. అయితే ఇవన్నీ ఏంటంటే వెంచర్లో ఉండే డెవలప్మెంట్స్. దీంట్లో హైలైట్ ఏంటంటే పార్క్ అండి. ఈ వెంచర్లో మెయిన్ హైలైట్ ఏంటంటే పార్క్ని చాలా స్పెషల్గా డిజైన్ చేయడం జరిగింది. నేను తర్వాత చూపిస్తానండి పార్క్ క్లియర్గా. పార్క్లో కూడా స్పెషల్ ఎమ్యూనిటీస్ ఇవ్వడం జరిగిందండి. ఈ పార్క్ కూడా గ్రాండ్ అండ్ గ్రీన్ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుందండి. నెక్స్ట్ చూసుకుంటే 15 ఫీట్ హైట్ బుద్ధా స్టాచ్యూ ఉంటుందండి. ఆ చుట్టూ కూడా మనకు గ్రీనరీ ఉంటుంది. చక్కగా మార్నింగ్ ఈవినింగ్ మెడిటేషన్ చేసుకోవచ్చు. పార్క్లోనే వాకింగ్ ట్రాక్స్ ఉంటాయండి. అలాగే సోలార్ పవర్డ్ గజీబోస్ ఉంటాయి. అలాగే మీకు ఛార్జింగ్ పాయింట్స్ ఉంటాయి. కార్లకు కానీ సెల్ ఫోన్స్ కానీ ఇలాంటి ఛార్జింగ్ చేసుకోవచ్చు. అలాగే ఓపెన్ స్క్రీన్ థియేటర్ కూడా ఇస్తున్నారండి. దీంట్లో సిట్టింగ్ బెంచెస్ ఇస్తున్నారు. చిల్డ్రన్స్ కోసం అయితే ఎక్సలెంట్ అండి. దీంట్లో స్పెషల్ గేమింగ్ జోన్స్ అండ్ ప్లే ఏరియాస్ ఇవ్వడం జరుగుతుందండి. ఇంకా షటిల్ కోర్ట్స్ ఉంటాయి. గ్రీనరీ కూడా ఎక్సలెంట్గా డెవలప్మెంట్ చేయబోతున్నారు. ఇవి డెవలప్మెంట్స్. అయితే మనం ఇప్పుడు పార్క్ దగ్గరికి వెళ్ళి చూద్దామండి ఎలా ఉందో. పార్క్ చూడండి, మనకి 15 ఫీట్ హైట్ బుద్ధా స్టాట్యూ అనుకున్నాం కదండి. చూడండి ఎంత బాగా మనకి డిజైన్ చేయడం జరిగిందో. అలాగే చుట్టూ కూడా ఇక్కడ గ్రీనరీ వస్తుందండి. చక్కగా మీరు మెడిటేషన్ చేసుకోవచ్చు ఈ గ్రీనరీలో. అలాగే చూడండి షటిల్ కోర్ట్స్, ఇక్కడ మీకు చిల్డ్రన్స్ ప్లే ఏరియా, మీకు ప్లాంటేషన్ డెవలప్మెంట్ చేస్తున్నారు చూడండి. ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే కాంపౌండ్ వాల్ చూడండి, మీకు 8 ఫీట్ హైట్ కాంపౌండ్ వాల్ చాలా స్ట్రాంగ్ గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అలాగే ఓపెన్ జిమ్, ఇదంతా ఓపెన్ జిమ్. మీకు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఉంది చూడండి. పార్క్ చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ ఉంది. ఈ ప్లేస్ అంతా మనకి యూటిలిటీస్ వదిలేయడం జరిగింది. ఇక్కడ మీకు వాటర్ ట్యాంకు, వాచ్మెన్ రూమ్ ఇలాంటివి వస్తాయి. ఇటు సైడ్ కూడా చూడండి కాంపౌండ్ వాల్ ఎంత హైట్ గా డిజైన్ చేయడం జరిగింది. అలాగే ఇవన్నీ కూడా కాంపౌండ్ వాల్ కానుకుని కూడా ఎవెన్యూ ప్లాంటేషన్ డెవలప్ చేయడం జరిగింది. అలాగే గజీబోస్ చూడండి, గజీబోస్ డెవలప్మెంట్ చేశారు. చాలా కాస్ట్లీ ప్లాంటేషన్ ఇదంతా కూడా. ఇక్కడ ప్లాంటేషన్ కి ఎంత ప్రయారిటీ ఇచ్చారనేది మీకు ఇది చూస్తేనే అర్థం అవుద్ది. దీని కాస్ట్, ఈ ఒక్క ప్లాంట్ కాస్టే మనకి 1,50,000 అండి. అలాగే చిన్నపిల్లలకి అట్రాక్షన్ గా ఉండటం కోసం స్కల్ప్చర్స్ చూడండి, రకరకాల స్కల్ప్చర్స్ కూడా తీసుకురావడం జరిగింది. మీకు ఇంకో ప్లాంట్ చూపిస్తానండి, అది 5 lakhs ఆ ప్లాంట్ కాస్ట్. ఇక్కడ మీరు ప్లాంట్ చూడొచ్చు. దీన్ని స్పెషల్ గా నెదర్లాండ్స్ నుంచి తీసుకురావడం జరిగింది. దీని కాస్ట్ ఓన్లీ 5 lakhs రూపీస్ అండి. ఇది ఒక డిఫరెంట్ ప్లాంట్. ఇది చుట్టూ కూడా మనకి రచ్చబండ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చక్కగా ఈవినింగ్ టైం, మార్నింగ్ టైం కూర్చోవడానికి. ఈ ప్లాంటేషన్, ఈ డెవలప్మెంట్స్ కి 40 లక్షల దాకా కంపెనీ ఖర్చు పెడుతుందంటే చూడండి మనకి పార్క్ కోసం ఎంత ప్రయారిటీ ఇవ్వడం జరిగిందో. ఇప్పటి వరకు మీకు వెంచర్ హైలైట్స్ చెప్పాను. అలాగే మీరు అబ్జర్వ్ చేస్తే కనుక నేమ్ బోర్డ్స్ కూడా చూడండి ఎంత క్వాలిటీగా ఉన్నాయో. అయితే మీకు కంపెనీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తానండి. కంపెనీ పేరు ఏంటంటే ఉషోదయ డెవలపర్స్ ఫ్రమ్ విజయవాడ. పంటకాల రోడ్లో ఉంటుంది, ఎన్టీఆర్ సర్కిల్కి అతి దగ్గరగా. ఎక్కడ వెంచర్లు డెవలప్ చేసినా క్వాలిటీ వెంచర్లు డెవలప్ చేయడం అలవాటు వీళ్ళకి. రేట్ చూస్తే రీజనబుల్గా ఇస్తారు. కంపెనీ బ్యాక్గ్రౌండ్ బాగుంది, వెంచర్లో డెవలప్మెంట్స్ బాగున్నాయి. మరి ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఈ ఏరియా పేరేంటి? నేను ఇప్పుడు దాకా మీకు బందర్ హైవే గురించి చెప్పాను, గుంటూరులో కొన్ని వెంచర్స్ చెప్పాను, అలాగే కంచిచర్ల పరిటాల దగ్గర చెప్పాను, విజయవాడ గుంటూరు మధ్యలో చెప్పాను. చాలా మంది ఏంటంటే నూజివీడ్ రోడ్ లో కూడా ఏమైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. అయితే ఈ ఏరియాలోనే ఇన్వెస్ట్ చేయాలనుకునే వారే కాకుండా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు కూడా ఇది మంచి ఏరియా అండి. ఎందుకంటారా, ఈ ఏరియా పేరు ఏంటంటే అడవి నెక్కలం అండి. ఈ అడవి నెక్కలం ఇప్పుడు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే, మీకు విజయవాడ సిటీ చూసుకుంటే ఈరోజు సింగనగర్ పైపుల్ రోడ్ అంటారు,
కండ్రిగా అంటారు, నున్నా అంటారు. ఇవన్నీ ఏంటంటే విజయవాడ సిటీలో కలిసిపోయినాయి. నూజివీడు రోడ్లో బాగా డెవలప్మెంట్ అయిపోయినాయి ఆల్రెడీ. వెస్ట్ బైపాస్ వచ్చిన తర్వాత మనం కొనే పరిస్థితి లేదు. నున్న ఈ ఏరియాలన్నీ మనకు గజం 30,000 దాకా రీచ్ అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి. 30,000 కూడా దాటిపోయినాయి. అయితే మరి నూజివీడు రోడ్లో ఇన్వెస్ట్ చేయాలి, కానీ విజయవాడకి చాలా దగ్గరగా ఉండాలనుకుంటే నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే అడవినెక్కలం. ఖచ్చితంగా అడవినెక్కలం. ఈ అడవినెక్కలం అనేది ఏంటంటే నున్నాకి తర్వాత ఇమీడియట్గా వచ్చే ఫాస్ట్గా డెవలప్మెంట్ అవుతున్న ఏరియా. అంతేకాదండి, అటు నున్నాకి అటు ఆగిరిపల్లికి మధ్యలో ఉన్న ఏరియా ఇది. అంతేకాదండి, గ్రీనరీ ఎక్కువగా ఉండే ఏరియా. అంతేకాదు, ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉన్న ఏరియా అండి. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇక్కడ 5,000 మంది దాకా ఉంటారు. మీకు ఎన్ఆర్ఐ కాలేజ్ కానీ, లింగియాస్ కాలేజ్ కానీ ఇవన్నీ కూడా అడవినెక్కలంలోనే ఉంటాయి. అలాగే మనకి అడవినెక్కలం నెక్స్ట్ ఆప్షన్. నున్నాలో పెట్టలేని వాళ్ళు, నున్నాకి దగ్గరగా పెట్టాలనుకునే వాళ్ళు ఈ అడవినెక్కలంలో పెట్టుకుంటే ఏంటంటే ఇప్పుడు రేట్లు అందుబాటులో ఉన్నాయి. మీరు నెక్స్ట్ 2 ఇయర్స్లో చూసుకుంటే డబల్ అవుతాయండి ఖచ్చితంగా. ఈ ఏరియాలో నెక్స్ట్ 2 ఇయర్స్లో డబల్ అయ్యే ఏరియాలో ఉంది. రీజన్ ఏంటంటారా, ఒక పక్కన ఇన్నర్ రింగ్ రోడ్డు ఉంది, ఒక పక్కన అవుటర్ రింగ్ రోడ్డు ఉంది. మరి అవుటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు అతి తొందరలో వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. మరి వర్క్ స్టార్ట్ చేయకముందే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే మంచి కనెక్టివిటీస్ వస్తున్నాయి. కనెక్టివిటీస్ వచ్చిన తర్వాత ఈ రేట్లు అయితే ఎవరు అమ్మరండి. మీకు అట్లీస్ట్ గజానికి 10,000 ఎక్కువ చేసైనా ఖచ్చితంగా అమ్ముతారు. అలాంటి ఏరియాలో అడవినెక్కలం ఉంది. ఎవరికన్నా ఇన్వెస్ట్ చేయాలంటే బెస్ట్ ప్లేస్ అండి ఇది. ఈ ఉషోదయ డెవలపర్స్ వారి ఈ వెంచర్ పేరు ఏంటంటే శ్రీ ఫార్చ్యూన్ మెడోస్ గార్డెన్ అండి. ఓపెన్ ప్లాట్స్, ఫార్మ్ ల్యాండ్స్, హౌసెస్ అన్నీ ఉంటాయండి. ఓపెన్ ప్లాట్స్ కాస్ట్ అయితే మాత్రం స్క్వేర్ యార్డ్ 13,000 రూపీస్ అండి. 13,000కి గజం ఇక్కడ. అలాగే ఫార్మ్ హౌసెస్ ప్లానింగ్ కూడా ఉంది. వాటి డీటెయిల్స్ అయితే మీరు కంపెనీ నెంబర్ ఇక్కడ ఇచ్చేసాను. అన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.